వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్ట్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత దేవినేని అవినాష్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఆల్రెడీ. ఇక నందిగామ సురేష్ మాజీ ఎంపీ ఆయన ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. ఇక జోగి రమేష్ ఆయన కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఇక జోగి రమేష్కి అత్యంత సన్నిహితుడిగా భావించేటువంటి మరొక నిందితుడు A4గా ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈయన పోలీసులు అరెస్టు చేసి ప్రస్తుతం అక్కడి నుంచి తరలించారు. మరి కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు అనేది ప్రస్తుతం మన వద్ద ఉన్నటువంటి సమాచారం. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయి అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ కేసు ఒక కొలిక్కి ఎప్పుడు వచ్చింది, ఛార్జ్షీట్ ఎప్పుడు వేస్తారు, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది ఎప్పుడు తేలుతుంది అనేది అయితే తెలియాల్సి ఉంది.